హింసిస్తా ఉన్నాడు. ఈ సౌలు ఎవరు పట్టుకున్నారు? వీడికి దయ్యం పట్టుకొని ఆ పనులు చేస్తున్నాడు. వీడికి దయ్యం పట్టుకొని ఆ పనులు చేస్తున్నాడు. పాత పురుషుడు సౌలు. అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇక ఈ పట్టుకోవటంలో ఎవడు ఆపలేడు. యేసు పట్టుకుంటే చాలేక, యేసు పట్టుకున్నవాడు పౌలు కనుక ఈ పౌల్ని, ఈ సౌల్ని పట్టుకున్నాడు. ఒక ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఎప్పుడది? మధ్యాహ్న కాలం. అసలు పగలే వెలుగు. ఆ మధ్యాహ్న కాలంలో ఒక బలమైన వెలుగు అతని చుట్టూ ప్రకాశిస్తే 2 కళ్ళు పోయాయి. నా మట్టుకు యేసు ప్రభు పట్టుకోకపోతే నేను సామాన్యంగా వినేవాడినా? నేను ఎవరు భక్తుడిని? నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భక్తుణ్ణి. కనుక నేను ఒక పాటల పుస్తకం ఉంది నా దగ్గర. అరే పట్టుదలగ ప్రపంచం పెద్ద చదువులెన్ని చదివి రంకు నేర్పు గ్రంథాలు రంగంతా బయట పెట్టి కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో. హీనమైన బ్రతుకులకు వెలుగు చూపించింది ఆయన కాదు. నేను పెద్ద అంబేద్కరుడిని, నేను వాని భక్తుడిని. ఆయన కాదు. చీకటిలోనూ మరణఛాయలోనూ ఉన్నవారికి వెలుగు ఉదయించెను. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పడలేదు. పేతురు నీ దోణి లోతుకు నడిపించు అన్నప్పుడు రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పడలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం. ఎప్పుడైతే వలలు వేశారో 2 దోణెలు మునిగిపోయి, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపెట్టి వెళ్ళు. నిజమే, నేను కూడా పాపాత్ముణ్ణే. 1993వ సంవత్సరంలో రాడికల్ శామ్యూల్ ప్రసాద్ ఆయన సాక్ష్యము, వందనం గారు ఇక్కడ ముంగర వందనం గారే ఆయన ఒక మందిరం కట్టాడు. ఆ మందిరంలో మరి కంబాల్దిన జోసఫ్ అని ఆ శామ్యూల్ ప్రసాద్ని సాక్ష్యం తీసుకొచ్చాడు. ఆయన 93వ సంవత్సరంలో ఆయన సాక్ష్యం చెప్తుంటే నేను వింటూ, నేను కళ్ళమటి నీళ్లు, పశ్చాత్తాప హృదయము, నేను ఏడుస్తూ నేను చెయ్యెత్తాను. లేకపోతే అంతకుముందు సాంస్కృతిక దళ నాయకుడు, జిల్లా దళ నాయకుడు నీవే. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువు లేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరుగుని జీవనదులరా. అంగట్లోనూ అన్ని ఉన్నను, అల్లును నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలకు గల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. అరే దరిద్రం ఎట్లుందో నాయన, నీతి గల మన దేశంలోన అవినీతి ఎందుకు పెరిగిపోయేరా. మరి ఈ పాటలు పాడుకుంటూ ఒంగోలు సాంస్కృతిక దళ నాయకుడిగా, జిల్లా నాయకుడిగా నన్ను చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నాన్ని ఒమ్ము చేశాడు నా దేవుడు. నన్ను దమ్ము చేశాడు, దుమ్ముగా ఓడించాడు నన్ను. నాలో ఉన్న పాప పురుషుడు, ప్రాచీన పురుషుడు యేసు ప్రభు అని నా సొంత రక్షకునిగా నేను నా చేతులెత్తి ఏడుస్తూ నా చేతులెత్తి ఆయన సాక్ష్యం చెప్తుంటే నేను విని
నేను రక్షింపబడ్డాను. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. కులం పేరుతో తిడితేనే సౌదరీసా ఒక అబ్బాయిని